హాయ్ హలో నమస్తే ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి. ఈరోజు మనము నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. రాబోయేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ జరగాలి. గ్రూప్ 1 మళ్ళీ అడిషనల్గా పోస్ట్ చేస్తానంటున్నారండి. ఓకే, ఎనీ ఎగ్జామ్ వాటిలో కంపల్సరీగా మనకి యూస్ఫుల్ అయ్యేటువంటి టాపిక్ ఏదండి అంటే జాతీయ ఆదాయము అనేటువంటి టాపిక్. ఈరోజు ఆ టాపిక్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ శ్రవణ్ లాజిక్స్ పన్నాలా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఓకే, నా యాప్ అండి డౌన్లోడ్ చేసుకోండి. శ్రవణ్ లాజిక్స్ ప్లే స్టోర్, గూగుల్ పే ద్వారా మనకు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవటానికి ఛాయిస్ ఉంది. శ్రవణ్ లాజిక్స్. ఈరోజు నేషనల్ ఇన్కమ్ ఇవన్నీ కూడా ఒకప్పుడు అడిగినటువంటి ప్రశ్నలే. దీనిలో ఫస్ట్ చూద్దాము. ఒక ప్రశ్న ఏమి ఇచ్చాడు, జాతీయ ఆదాయము అనగా బేసిక్ ఫండమెంటల్ పాయింట్స్ ఇచ్చాడు. ఉత్పత్తి అయిన వినిమయ వస్తువుల విలువ, ఉత్పత్తి అయిన మూలధన వస్తువుల విలువ, పూర్తిగా తయారైన వస్తువుల విలువ, అన్ని ఉత్పత్తి కారకాలకి ఇచ్చిన ఆదాయము అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. జాతీయ ఆదాయము అనగా ఉత్పత్తి అయిన వినిమయ వస్తువు విలువ, ఉత్పత్తి అయిన మూలధన వస్తువుల విలువ, పూర్తిగా తయారైన వస్తువుల విలువ, అన్ని ఉత్పత్తి కారకాలకు ఇచ్చిన ఆదాయము అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఓకే, దీనిలో కనుక చూసుకున్నట్లయితే మనకు నేషనల్ ఇన్కమ్ అంటే డెఫినేషన్ ఏముంది? జాతీయ ఆదాయము అంటే డెఫినేషన్ ఒక దేశములో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువుల ద్రవ్య విలువనే. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాల నుండి వచ్చినటువంటి అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే జాతీయ ఆదాయము అంటారు. ఓకే, జాతీయ ఆదాయానికి ఇంకో డెఫినేషన్ ఏంటండి అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయాన్ని లెక్కించు పద్ధతి. గుర్తుపెట్టుకోండి, ఉత్పత్తి కారకాల ఆదాయాన్ని లెక్కించు పద్ధతి. ఉత్పత్తి కారకాల ఆదాయాన్ని లెక్కించు పద్ధతిని ఏమంటారండి అంటే జాతీయ ఆదాయం అంటారు. ఉత్పత్తి కారకాలు ఏమిటి? ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎవరెవరు కారకాలు కలరు? భూమి, శ్రామికుడు, శ్రమ. ఓకే, భూమి, శ్రమ. నెక్స్ట్ వన్ అండి మూలధనము. భూమి ఏం కోరుకుంటుందండి అంటే బాటకము కోరుకుంటుంది. శ్రమ ఏం కోరుకుంటుందండి అంటే శ్రమ వేతనము కోరుకుంటుంది. మూలధనము వడ్డీ చెల్లింపులను కోరుకుంటుంది. నెక్స్ట్ వన్ వ్యవస్థాపకుడు చివరిగా లాభాలను కోరుకుంటారు. ఈ మధ్యలో రాయల్టీ అనేటువంటిది కూడా ఒకదాన్ని వేయటం జరిగిందండి. బట్ మేజర్గా అయితే ఈ 4 అండి ఉత్పత్తి కారకాలు. ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు అయినటువంటి భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపకులు, వీరి యొక్క ఆదాయాన్ని లెక్కించే పద్ధతిని జాతీయ ఆదాయము అంటారు. ఇది కూడా ఒక డెఫినేషన్ అండి. భూమి బాటకము కోరుకుంటుంది, శ్రమ వేతనము కోరుకుంటుంది, మూలధనము వడ్డీ చెల్లింపులను కోరుకుంటుంది, వ్యవస్థాపకుడు లాభాలను కోరుకుంటారు. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్లో 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫికేషన్ చేసుకోండి. 4th వన్ అన్ని ఉత్పత్తి కారకాలకు ఇచ్చిన ఆదాయము. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఇది జాతీయ ఆదాయానికి డెఫినేషన్. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. భారతదేశానికి
స్వతంత్రము రాకముందు మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించినది ఎవరు? దాదాబాయి నౌరోజీ, వికేఆర్వి రావ్, ఆర్సి దేశాయ్, కేఎన్ రాజ్. ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు, స్వతంత్రము రాకముందు మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీ అండి ఆన్సర్. ఇతడు దాదాబాయి నౌరోజీ రచించినటువంటి ప్రముఖ గ్రంథము ఏమిటండి అంటే పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారండి అంటే దాదాబాయి నౌరోజీ రచించాడు స్వతంత్రము రాకముందు. ఇందులో మొదటిసారిగా భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేశాడు. మరియు పేదరికాన్ని ఏ రకంగా అంచనా వేశాడండి అంటే జైలుకి వెళ్ళేటువంటి ఖైదీలను వారి యొక్క జీవనశైలి, వారి యొక్క పేదరికం మీద అధ్యయనం చేశాడు. ఇండియాలో మొదటిసారిగా పేదరికము జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి మొదటి ఆర్థికవేత్త ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీ అండి. ఇతడు రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి బుక్ను రచించాడు. ఓకే, ఇందులో భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని టోటల్గా అంచనా వేయటం జరిగింది. మొత్తము ఇండియాలో 340 crores 340 కోట్లు జాతీయ ఆదాయం ఉన్నట్లుగా, దేశ జనాభా 17 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా 17 కోట్లు ఉన్నట్టుగా, తలసరి ఆదాయము 20 రూపాయలు ఉన్నట్టుగా తెలియజేశాడు, 20 రూపీస్. ఓకే, మొత్తము జనాభా 17 కోట్ల జనాభా ఉంది. నెక్స్ట్ మొత్తము భారతదేశం యొక్క ఆదాయము, జాతీయ ఆదాయం 340 కోట్లని తెలియజేశాడు. 20 రూపాయలు తలసరి ఆదాయము అని చెప్పి తెలియజేశాడు. ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీ. ఓకేనండి, నెక్స్ట్ వన్. భారతదేశానికి స్వతంత్రము రాకముందు మొదటిసారి జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసినది ఎవరు? భారతదేశానికి స్వతంత్రము రాకముందు మొదటిసారి జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో, ఇంతకుముందు అడిగింది ఏంటంటే మొదటిసారిగా లెక్కించింది, కానీ మొదటిసారి శాస్త్రీయ పద్ధతిలో ఒక క్రమపద్ధతిలో సైంటిఫిక్ వాల్యూస్తో జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరని అడిగాడు. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. దాదాబాయి నౌరోజీ, వికేఆర్వి రావ్, ఆర్సి దేశాయ్, కేఎన్ రాజ్. ఓకే, ఇక్కడ వికేఆర్వి రావ్ ఈజ్ ద ఆన్సర్ అండి. మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అండి ఉత్పత్తి రంగము, కార్పొరేషన్ రంగముగా లెక్కించాడు. ఎవరండి అంటే వికేఆర్వి రావ్. వికేఆర్వి రావ్ అంటే విజేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు. విజేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు, వికేఆర్వి రావ్ అండి. వికేఆర్వి రావ్, విజేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు. వికేఆర్వి రావ్, విజేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు గారు మొదటిసారిగా ఏం చేశాడండి అంటే జాతీయ ఆదాయాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో లెక్కించడం జరిగింది. ఇతడు నేషనల్ ఇన్కమ్ను 2 రంగాలుగా విభజించాడు. నేషనల్ ఇన్కమ్ను 2 రంగాలుగా విభజించాడు. ఒకటి ఉత్పత్తి రంగము, మరొకటి కార్పొరేషన్ రంగముగా డివైడెడ్ చేసి జాతీయ ఆదాయాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో లెక్కించాడు. ఉత్పత్తి రంగము అంటే ఏమిటండి అంటే ఇక్కడ టోటల్గా వ్యవసాయము అనుబంధ రంగాలను లెక్కిస్తే అనుబంధ రంగాలను లెక్కించడం జరిగింది. ఎవరండి? వికేఆర్వి రావ్. అదేవిధంగా కార్పొరేషన్ రంగములో పరిశ్రమలు మరియు సేవలకు సంబంధించినటువంటి అంశాలను కార్పొరేషన్ రంగంలో తీసుకున్నాడు. పరిశ్రమలు, సేవా రంగానికి సంబంధించినటువంటి.
పరిశ్రమలు మరియు సేవా రంగానికి సంబంధించినటువంటి అంశాలను లెక్కించడం జరిగిందండి కార్పొరేషన్ రంగంలో. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది? ఓకే, నేషనల్ ఇన్కమ్ను అంచనా వేస్తున్న సంస్థ ఏది అని ఇచ్చాడు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, వ్యాపార మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారత రిజర్వ్ బ్యాంక్, నీతి ఆయోగ్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇండియాలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నది ఎవరండి అంటే సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. 1951వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మొదటిది కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే ఇండియాలో సిఎస్ఓ నేషనల్ ఇన్కమ్ను లెక్కిస్తుంది. ఎన్ఐ అని పెట్టాను. ఎన్ఐ అంటే నేషనల్ ఇన్కమ్. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్, ఇది పేదరికాన్ని నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంది. పేదరికము నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంది. రిపోర్టు తయారు చేసి ఆ రిపోర్ట్ ఎవరికి ఇస్తుందండి అంటే ప్లానింగ్ కమిషన్. అంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఉన్నది ఎవరండి అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళకు బయటికి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేది ఎవరండి అంటే నీతి ఆయోగ్ వాళ్ళు. దానికి సంబంధించినటువంటి డేటాను తయారు చేస్తున్నది ఎవరండి అంటే ఎన్ఎస్ఎస్ఓ. అయితే సిఎస్ఓ మనకు 1951వ సంవత్సరంలో ఏర్పడితే ఎన్ఎస్ఓ 1950వ సంవత్సరంలో ఏర్పడిందండి. ఈ 2 ఆర్గనైజేషన్స్ను సిఎస్ఓ ఎన్ఎస్ఓలను 2019 గుర్తుపెట్టుకోండి 2019 ఇయర్లో 2019వ సంవత్సరంలో మే 23వ తేదీన ఎక్కడ విలీనం చేయటం జరిగింది? ఈ 2 ఆర్గనైజేషన్ సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓలను ఎన్ఎస్ఓలో విలీనం చేయటం జరిగింది. ఎన్ఎస్ఓ మీన్స్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు. ప్రస్తుతానికి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసే మనకు పేదరికాన్ని, నిరుద్యోగాన్ని మరియు జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది ప్రస్తుతానికి. అయితే ఇది మనకు ఒకప్పుడు అడిగినటువంటి ప్రశ్న. ఓకే, నెక్స్ట్ వన్ అండి. మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. మరొక ప్రశ్న గురించి, ఈ క్రింది వానిలో సరి అయినవి గుర్తించండి. స్థూల దేశీయ ఉత్పత్తిని లెక్కించేటప్పుడు ఇతర దేశాల్లో ఉన్న స్వదేశస్తుల సంపాదించిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. యంత్రాల వాడుకల వల్ల ఏర్పడేటువంటి తరుగుదలను స్థూల జాతీయోత్పత్తి నుండి నికర జాతీయోత్పత్తి తెలుస్తుంది. ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. సరి అయినవి ఏవి? ఇది స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి అని ఇచ్చారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండి జీడిపి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటండి అంటే ఒక దేశంలో ఆ దేశం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో వచ్చిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే ఏమంటారండి అంటే జీడిపి అంటారు. ఒక దేశంలో ఆ దేశం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో వచ్చిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే ఏమంటారండి అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఆ దేశం యొక్క భౌగోళిక సరిహద్దుల్లోనే విదేశీయుల వచ్చేటువంటి అమౌంట్ను కౌంట్ చేయదు, అది జిఎన్పి కింద పోతారు. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ స్థూల జాతీయ ఉత్పత్తి కింద పరిగణిస్తారు. ఇక్కడ జీడిపి ఇచ్చాడు, స్థూల దేశీయ ఉత్పత్తి అని ఇచ్చాడు, విదేశీయది అని ఇచ్చాడు. ఇక్కడ లెక్కించేటప్పుడు ఇతర దేశాలలో ఉన్నటువంటి స్వదేశీయులు సంపాదించినా కానీ దాన్ని పరిగణలోకి తీసుకోరు జీడిపిలో. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, యంత్రాల వాడుకల వల్ల ఏర్పడే తరుగుదలను స్థూల జాతీయోత్పత్తి నుండి తీసివేస్తే
నికర జాతీయోత్పత్తి అనేటువంటిది తెలుస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఒక దేశ ప్రజల ఆదాయాన్ని తలసరి ఆదాయము అంటారు. క్లియర్, ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సరేనండి. ఏదండి అంటే బిసి అనేటువంటివి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. ప్రశ్న చూడండి, ఇది మన 2016 గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న తెలంగాణ వాళ్ళకు. 1949లో భారత ప్రభుత్వముచే స్థాపించబడిన జాతీయ ఆదాయ కమిటీలో క్రింది వారిలో సభ్యులు ఎవరు? 1949లో భారత ప్రభుత్వంచే స్థాపించబడిన జాతీయ ఆదాయ కమిటీలో కింది వారిలో సభ్యులు ఎవరు? ఆచార్య పిసి మహనోబీస్, ఆచార్య గాడ్గిల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆచార్య వికేఆర్వి రావ్. కింద ఆప్షన్స్ చూడండి. మనని టైం వేస్ట్ చేయించడానికి ABCBCD అని ఇచ్చాడు, CDA అని ఇచ్చాడు, DAB అని ఇచ్చాడు. చూడండి, భారతదేశంలో 1949లో జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. 1949లో CSO ఏర్పడక ముందుకే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది 1951లో ఏర్పడింది. అంతకంటే ముందు ఇండియాలో స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం కోసం 1949వ సంవత్సరంలో నేషనల్ ఇన్కమ్ కమిటీ, జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది 1949లో. ఇందులోనండి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో 1+2 మొత్తము 3 సభ్యులు ఉన్నారండి. 3 సభ్యులు కలరు. ఇలా 3 ఎవరండి అంటే, ఒకరు చైర్మన్గా పిసి మహలనోబీస్ గురించి రెండవ పంచవర్ష ప్రణాళికలో వస్తుంది. సెకండ్ ప్లాన్ను ఎవరి యొక్క మోడల్ యూజ్ చేశామండి అంటే పిసి మహనోబీస్ 4 రంగాల నమూనాను ఉపయోగించడం జరిగింది. ఆ పర్సనే ఇతడు 1949లో జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ఇతర సభ్యులుగా గాడ్గిల్ మరియు వికేఆర్వి రావులు కలరు. అంటే నేషనల్ ఇన్కమ్ను లెక్కించడానికి జాతీయ ఆదాయ కమిటీలో 3 సభ్యులు కలరు. పిసి మహనోబీస్ అంటే ఏ ఆప్షన్ చూసుకోండి. ఏ ఆప్షన్ ఎక్కడెక్కడ ఉంది? ఏ అసలు బి అనేది లేదు. ఏ అనేది లేదు. BCD అని ఉంది కాబట్టి లేదు. మనకు అంబేద్కర్ ఉండొద్దు. సి అనేటువంటి ఆప్షన్ ఎక్కడైనా కనపడుతుంది. ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, చూసుకోండి, ఇక్కడ సి ఉంది. లేనిది ఏదండి అంటే 4th వన్ DAB అని ఇచ్చాడు ఆన్సర్. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, DAB. క్లియర్ ఎవ్రీవన్? ఎవరెవరు ఉన్నారండి అంటే పిసి మహనోబీస్ ఉన్నాడు, నెక్స్ట్ గాడ్గిల్ ఉన్నాడు, వికేఆర్వి రావు, వీరు సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత NSO అనేటువంటిది 1951లో ఏర్పడింది. ఆ CSO అనేటువంటిది 1951లో ఏర్పడింది. ఆ CSO అనేటువంటిది 2019లో NSOలో విలీనం అయింది. అది లాస్ట్ వీడియోలో డిస్కషన్స్ చేశాం. నెక్స్ట్ మరొక ప్రశ్న, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రధానంగా ఏ పద్ధతుల ద్వారా లెక్కిస్తారు? ఓకే, జాతీయ ఆదాయాన్ని ప్రధానంగా ఎన్ని పద్ధతులు? ఆదాయ పద్ధతి, ఉత్పత్తి పద్ధతి, వ్యయ పద్ధతి, వినిమయ పద్ధతి అని ఇచ్చాడు. ఇది కూడా చూడండి, గన్ షాట్ ప్రశ్న. ఇది కూడా గన్ షాట్ అండి. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రధానంగా ఏ పద్ధతుల ద్వారా లెక్కిస్తారని ఇచ్చాడు. ఆదాయ పద్ధతి, ఉత్పత్తి పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి, వినిమయ పద్ధతి. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు 3 పద్ధతులు తీసుకుంటారు. ఆదాయ మదింపు పద్ధతి, నెక్స్ట్ ఉత్పత్తి మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి అనేటువంటివి 3 పద్ధతుల ద్వారా లెక్కిస్తారు. అంటే ABC అండి, 3 కూడా ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ ఒకటి మిస్ అయింది. ABC అండి కరెక్ట్ ఆన్సర్. ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఈ 3 పద్ధతుల ద్వారా ఏబిసి అనేటువంటి 3 పద్ధతుల ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఇది కూడా 2016 గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న అండి. వినిమయ పద్ధతి అనేటువంటిది ఉండదు, దీని ప్లేస్లో మెట్రిక్ అని ఇస్తాడు, ఇంకేదో ఇస్తాడు. ఈ 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తూ ఉంటారు. ఓకేనండి, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. జాతీయ ఆదాయ వృద్ధి రేటు, వృద్ధి కాదండి, వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే ఏమి పొందగలము? ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్ననే. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏదండి అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే తలసరి ఆదాయ వృద్ధి రేటు, వాస్తవ ఆదాయ వృద్ధి రేటు, వెయ్యార్థ ఆదాయ వృద్ధి రేటు, నికర జాతీయోత్పత్తి వృద్ధి రేటు అని ఇచ్చాడు. జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే ఏం పొందగలుగుతాము? ఓకేనండి, తలసరి ఆదాయ వృద్ధి రేటు అండి ఆన్సర్. తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది. ఓకేనండి, ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్ మరొక ప్రశ్న. ప్రస్తుత ఏడాదిలోని నికర జాతీయోత్పత్తిని ఆధార సంవత్సరాలతో ధరల సూచితో హెచ్చిస్తే, ఓకే, ప్రస్తుత ఏడాదిలోని నికర జాతీయోత్పత్తిని ఆధార సంవత్సరం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బేస్ ఇయర్ వైజ్గా అంటే 2011-12 బేస్ ఇయర్ ధరల సూచితో హెచ్చిస్తే ప్రస్తుత ధరలతో సూచితో భాగిస్తే ఏమీ వస్తుంది? ఇది కొంత అర్థం కానట్టుగా ఉంటుంది. చూడండి, తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి, వాస్తవిక నికర జాతీయోత్పత్తి, వాస్తవిక వెయ్యార్థ ఆదాయం, వెయ్యార్థ ఆదాయము అండి. ఇక్కడ ఆన్సర్ ఏదండి అంటే వాస్తవిక నికర జాతీయోత్పత్తి అండి. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మూడవది కరెక్ట్ ఆన్సర్ అండి, వాస్తవిక జాతీయ ఆదాయం. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. చూడండి, జీడిపి ఎంపీ, జిఎన్పి ఎంపీ, ఎన్డిపి ఎంపీ, ఎన్ఎన్పి ఎంపీ జతపరచండి అని ఇచ్చాడు. జీడిపి ఎంపీ ప్లస్, అసలు వాస్తవానికి ఎంపీ అంటే మార్కెట్ ప్రైజెస్, సింపుల్, మార్కెట్ ధరల ప్రకారము. జీడిపి మనకు ప్రస్తుత ధరల ప్రకారము లెక్కిస్తారు జాతీయ ఆదాయాన్ని, మరియు స్థిర ధరల ప్రకారం 2 రకాలుగా లెక్కిస్తున్నారు. ఇక్కడ డెఫినేషన్స్ మీద అడిగాడు. జీడిపి అంటే మనకు ఏంటి? జీడిపి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాల నుండి వచ్చిన అంతిమ వస్తు సేవల, ఒక దేశంలో ఒక భౌగోళిక సరిహద్దుల్లో వచ్చినటువంటి అంతిమ వస్తు సేవల విలువలనే జీడిపి అంటారు. దీన్ని ఎలా సూచిస్తున్నారండి అంటే C+I+G+X-M, C+I+G+X-Mతో సూచిస్తారు. ఇది ఆప్షన్ అంటే A1 ఈజ్ ద 4. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేటువంటిది ఉంది. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటండి అంటే జీడిపికి ఏం కలపమన్నాడండి అంటే జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్, మనకు జీడిపికి R-P అనేటువంటిది కలిపాడు. అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ను ఎలా సూచిస్తున్నారు అండి అంటే స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపి ఎంపీ ప్లస్ R-P అని ఇచ్చాడు. డైరెక్ట్ స్టెప్ ఇచ్చాడు చూడండి, C+I+G+X-M. దీనికి అడిషనల్గా విదేశీయుల నుండి వచ్చేటువంటి ఆదాయాన్ని కలపాలి. జీడిపికి విదేశాల నుండి వచ్చేటువంటి విదేశీ మారకపు ద్రవ్యాన్ని కలపగా వచ్చేదే జిఎన్పి R-Pతో సూచిస్తారు. అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, జిఎన్పి అనేటువంటిది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ఎన్డిపి అంటే తరుగుదలను తీసేసేది, జీడిపి మైనస్ తరుగుదల, డి అనేటువంటిది రావాలి, జీడిపి మైనస్ తరుగుదల. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ ఎన్ఎన్పి, జిఎన్పి మైనస్ డి అంటే ఏదండి అంటే ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. జాతీయ ఆదాయము లెక్కించేటప్పుడు ఒక వస్తువు విలువను 2 సార్లు లెక్కింపు చేస్తే సమస్య ఎప్పుడు ఉత్పన్నం అవుతుంది? జాతీయ ఆదాయాన్ని 2 సార్లు లెక్కించకూడదు. ఆల్రెడీ ఒకసారి జాతీయ ఆదాయంలో వచ్చిన వస్తువును మరోసారి లెక్కిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఇచ్చాడు. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు అండి మనము ఒక వస్తువును 2 సార్లు లెక్కించకూడదు, మధ్యంతర వస్తువులను లెక్కించకూడదు, నల్ల ద్రవ్యాన్ని లెక్కించకూడదు అని కామన్ పాయింట్స్ చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇంతకుముందు అడిగాడు. వరి ధాన్యము బియ్యములను పరిగణలోకి తీసుకున్నప్పుడు, వరి ధాన్యము గోధుమలను పరిగణలోకి తీసుకున్నప్పుడు, పండ్లు కూరగాయలను పరిగణలోకి తీసుకున్నప్పుడు, పంచదార మిరపలను పరిగణలోకి తీసుకున్నప్పుడు అనేటువంటి ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక వస్తువును 2 సార్లు తీసుకోవద్దు. ఇక్కడ వరి ధాన్యము బియ్యము అని 2 ఇచ్చాడు. ఆ రెండింటిని వరి ఉన్నప్పుడు తీసుకోవద్దు, వడ్లు అనేటువంటి వచ్చినప్పుడు ప్యాడీని తీసుకోవద్దు, మళ్ళీ ప్యాడీ నుంచి వచ్చినటువంటి రైస్ను ఏదో ఒక దాన్ని తీసుకోవాలి. 2 సార్లు లెక్కిస్తే జాతీయ ఆదాయము ఎక్కువగా అవుతుంది కాబట్టి ఒక వస్తువును 2 సార్లు లెక్కించకూడదు. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఇది నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలండి. మరొక వీడియోలో మరికొన్ని టాపిక్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం.